నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. అయితే ఈరోజు వచ్చేసి 17వ తారీఖు డిసెంబర్ 2024. నేను వీడియో చేసే టయానికి ఎగ్జాక్ట్లీగా ప్రస్తుతానికైతే 6:50 అవుతుందండి సాయంత్రం. అయితే ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి అన్నది ఏర్పడ్డది, వాయుగుండం ఏర్పడ్డది. అది చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు కేంద్రీకృతమై ఉన్నది. సో అయితే దానికంటే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఒక వాయుగుండం దానికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పటికీ తెలంగాణలో చలి పంజా విసురుతుంది. అది చాలామందికి తెలుసు, విపరీతమైన చలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక వాయుగుండం ఏర్పడ్డది, అది ఒక తుఫాన్ లాగా ఏర్పడుతుంది. తుఫాన్ లాగా ఏర్పడేసి అది వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడున్న ఇమేజ్ ప్రకారము అది ఎక్కడ కేంద్రీకృతమైంది, ఏం కథ అన్నది నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తానండి ఖచ్చితంగా. సో ప్రస్తుతానికైతే శ్రీలంకకు ఇండియాకు మధ్యన ఎగ్జాక్ట్లీగా మీకు టైంతో సహా చూపిస్తాను. అంటే 6:50 అవుతుంది కాబట్టి 7 ఇంకా కాలేదు కాబట్టి ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. చూడండి, ఒక వాయుగుండం శ్రీలంకకు, ఓకే, శ్రీలంకకు ఇండియాకు దగ్గరలో ఉంది. సో ఇదేమవుతుందంటే, ఇది వాయవ్య దిశగా కదులుతూ విశాఖపట్నం దగ్గరికి వస్తుంది. తిరుపతి దగ్గరికి వచ్చేసి విశాఖపట్నం దగ్గరికి వచ్చేస్తుంది. విశాఖపట్నం దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా ఒరిస్సా నుంచి భువనేశ్వర్ నుంచి బంగ్లాదేశ్ సైడు, బర్మా దేశం సైడ్ వెళ్ళే అవకాశాలు 100% కనిపిస్తున్నదండి. ఎందుకంటే ఇది ఎప్పుడు మనకి ఇక్కడ తీరం వెంబటి ఉంటుంది అని అంటే, వాస్తవానికి ఇది ఇంకో 2 రోజులు మాత్రము బంగాళాఖాతంలోనే ఉంటుంది. బంగాళాఖాతంలోనే ఏర్పడేసి బంగాళాఖాతంలోనే ఒక సుడిగుండంలాగా ఫామ్ అయిపోతా ఇంకా అంటే స్పీడ్గా ఫామ్ అవుతుంది ఇది. ఇంకా దాని రూపాంతరం చాలా వేగంగా పుంజుకుంటుంది కాబట్టి అది బంగాళాఖాతంలో ఉంటుంది. అయితే వర్షాలు సరే ఇప్పుడు అది ఏర్పడుతుంది, తుఫాన్లాగా ఏర్పడుతుంది. మనం అనుకున్నాము ఒరిస్సా, భువనేశ్వర్, బంగ్లాదేశ్ సైడు, బర్మా దేశం సైడు వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. సో అయితే వర్షాలు ఎక్కడ పడతాయి? వర్షాలు ఎక్కడ పడతాయి అంటే, రేపటి నుంచి తీసుకుంటే చెన్నైలో యాజువల్లీ కొంచెం వర్షాలు బాగానే ఉంటాయండి రేపు. అలాగే చెన్నైలో వచ్చేసి వర్షాలు బాగా ఉంటాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, నెల్లూరు ఎస్పెషల్లీ ఫస్ట్ ఎంట్రీ అవ్వదే వర్షాలు నెల్లూరు తర్వాతనే ఎక్కడైనా. ఫస్ట్ నెల్లూరు అంటే తీరం వెంబడనమాట. నెల్లూరు, తిరుపతి రేపటి విషయం. నెల్లూరు, తిరుపతి, పొద్దుటూరు, ఓకే, ఒంగోలు, విజయవాడ రేపు ఇలా ప్యాటర్న్ ఉంటుందండి. అట్లా వచ్చేసి ఇక దాని అంటే విశాఖపట్నం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, కాకినాడ కానివ్వండి. అంటే నేను మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. అంటే ఈ చూడండి, ఇప్పుడు ఇది ఫామ్ అయిపోయేసి రేపు 18వ తారీఖు కదా, 18వ తారీఖు నాడు చూడండి. అంటే ఈ బ్లూ కలర్లో కనిపించేది అంతా వర్షాలండి. మీకు ఇండియా మ్యాప్ కూడా కనిపించేటట్టు క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదంతా ఇప్పుడు ఇది అంతా కనిపిస్తుంది అంటే, ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది అంటే వర్షాలు అనమాట. అక్కడక్కడ మసక కనిపించేది అంతా మబ్బులు అనమాట. సో అయితే ఇప్పుడు దీనివల్ల తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే, వర్షాలు ఏమైనా ఉంటాయా, ఉండవా, లేకపోతే చలి ఇంకా
సరే వర్షాలు ఒకవేళ ఉండయా అన్న డౌట్ ఉంటే వర్షాలు అయితే ఎగ్జాక్ట్లీగా అయితే మనము చెప్పుకున్నట్టుగా వర్షాలు అయితే మనకు ఉండవు. ఇది 100% అండి. తెలంగాణలో వర్షాలు ఉండవు. కానీ 1 సెకండ్ అండి. తెలంగాణలో వర్షాలు ఉండవు, కానీ అక్కడక్కడ మేఘామృతమై ఉంటుంది. అలాగే మొత్తానికి తెలంగాణలో వర్షాలు ఉండవా అని అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఉంటాయి వర్షాలు, ఎక్కడెక్కడ ఉంటాయి. అయితే మన తెలంగాణలో దక్షిణ భాగాన్ని తీసుకుంటే ఓకే, దక్షిణ భాగాన్ని తీసుకుంటే తెలంగాణకు దక్షిణ భాగంలో వచ్చేసి అంటే రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ దగ్గరగా ఉండే ఏరియాలలో ఖమ్మంలో వర్షాలు పడతాయండి, మంచిర్యాల, మహబూబాద్ ఇలాంటి ప్యాటర్న్లో ఎప్పుడు వర్షాలు పడతాయంటే 19వ తారీఖు 20వ తారీఖు అలాంటి టైంలో వర్షాలు పడతాయండి. కానీ మొత్తానికి ఇంకా ఖమ్మంలో అయితే భారీ వర్షాలు ఉంటాయండి. 19వ తారీఖు మిడ్ నైట్ అంటే 19-20కి మిడ్ నైట్లో ఖమ్మంలో కానివ్వండి, అలాగే వరంగల్లో కానివ్వండి, రామగుండం కానివ్వండి, ఇక్కడ మళ్ళా హైదరాబాద్కు దక్షిణ భాగాలు మీకు తెలుసు ఇక దక్షిణ భాగాలు ఎక్కడున్నా కానీ దక్షిణ భాగాల్లో నల్గొండ కూడా వస్తుంది దాంట్లోకి. ఓకే, మహబూబాబాద్, ఖమ్మము ఇట్లా మంచిర్యాల ఇవన్నీ వచ్చేసి ఉంటుంది. అదే సరే అక్కడ ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణలో వర్షాలు దక్షిణ భాగాల్లో పడతాయి, మరి ఉత్తర భాగంలో పడతాయా ఉత్తరం కానివ్వండి, పశ్చిమం కానీ, తూర్పు ఈశాన్యలో వర్షాలు పడతాయి. అలాగే అయితే ఉత్తరం వైపు మాత్రం వర్షాలు ఉండవు. పశ్చిమ సైడ్ కూడా పశ్చిమ తెలంగాణ కూడా వర్షాలు ఉండవు. కాకపోతే చలి మాత్రం 100%. ఈరోజు ఇప్పుడు నేను వీడియో తీస్తున్న టైంకి కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటి నుంచి అంటే రేపు 18వ తారీఖు కాబట్టి రేపు నుంచి ఇంకా చలి ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అంటే 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేఘాలు ఎప్పుడైతే మనకు ఆకాశంలో విహరిస్తూ ఉంటాయో అప్పుడు చలి అన్నది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎండాకాలంలో మేఘాలు అడ్డమైనప్పుడు కొంచెం చల్లదనంగా అనిపిస్తుంది కదా, అలాగే చలికాలంలో కూడా మేఘాలు కొంచెం అడ్డమవుతాయి, చలి తగ్గుతుంది. అది యాజ్ యూజువల్లీ ఎక్కడున్నా అది జరిగే ప్యాటర్న్. సో నేను అనలైజ్ చేసిన ప్రకారంగా అంటే ప్రపంచంలో ఉన్న చాలా వెదర్ ఫోర్కాస్ట్లు అనలైజ్ చేసి నేను మీకు అందిస్తున్న వీడియో ఇది ఖచ్చితంగా. కాబట్టి మీరు అందరూ ఈ వీడియో చూస్తారని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే ఒక లైక్ ఇస్తారని, అదే కామెంట్స్ ఉంటే ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ పెడతారని నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అలాగే రేపటి వీడియోలో కూడా నేను మీకు మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. నమస్కారం. జై హింద్, జై భారత్.